రాజస్థాన్లో ఉదయపూర్లో విజయ్ రష్మికల వివాహం ఘనంగా జరిగింది. తొలుత తెలుగింటి సంప్రదాయ పద్ధతిలో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ 3 ముళ్ళు వేశాడు. ఇద్దరు 7 అడుగులు వేశారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు వైఫ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వెడ్డింగ్ ఫొటోస్ను షేర్ చేశారు విజయ్ దేవరకొండ. మరోవైపు రష్మిక కూడా నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా అంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ను షేర్ చేసింది. తమ అభిమాన నటులు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడంతో అభిమానులు సన్నిహితులు విరోష్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రష్మిక సొంత సంప్రదాయం కొడవ ఆచార ప్రకారం పెళ్లి వేడుక జరిగింది. 2 కుటుంబాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ ప్లాన్ చేసిన వెడ్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాయల్ వెడ్డింగ్ కి తగ్గట్లే ఫుడ్ మెనూను కూడా సిద్ధం చేశారు. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు కర్ణాటక ప్రత్యేక బిసిబెళబాత్, కూర్గ్ స్పెషల్ కర్రీ వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉదయపూర్ మెమోంటోస్ లో జరుగుతోంది. ఉదయపూర్ కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో లగ్జరీ రిసార్ట్ లో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం. ప్రైవేట్ హెలిప్యాడ్ సౌకర్యం ఉన్న ఈ రిసార్ట్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అతిథులు ఎవరూ కూడా వెడ్డింగ్ వెన్యూకు సెల్ ఫోన్స్ ను తీసుకువెళ్లలేదు. పెళ్లికి ముందు జరిగిన సంబరాల్లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక, విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ సందడి గురించి సోషల్ మీడియా బాగా చర్చ జరుగుతోంది. బుధవారం జరిగిన హల్దీ వేడుకలకు సంబంధించి ఫొటోస్ను ఇన్స్టాలో షేర్ చేసి సర్ప్రైజ్ చేశారు విజయ్ రష్మిక. రష్మికకు కొరియన్ డ్రామాస్ అంటే చాలా ఇష్టం, కేపాప్ అంటే ప్రాణం. అందుకే విజయ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో గంగం స్టైల్ పాటకు స్టెప్పులేసి రష్మికను సర్ప్రైజ్ చేసినట్లుగా సమాచారం. ఆ తర్వాత జరిగిన అంత్యాక్షరి ఎపిసోడ్లో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాల్లో పాటలతో సాగినట్లుగా తెలుస్తోంది. మ్యూజికల్ చైర్ గేమ్లో విజయ్ టీం గెలిచి హ్యాంపర్ సైతం అందుకుందిట. మొత్తంగా విరోష్ ప్రీమియర్ లీగ్, పాప్ సింగర్ స్థాయి లాంటి కాస్ట్యూమ్స్తో దేవరకొండ, అంత్యాక్షరి కార్యక్రమాలతో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగినట్లుగా తెలుస్తోంది.